మధ్యలో చూస్తూ పోసుకోవడానికి బండి అమ్మన్నాను కదా, అక్కడే అన్నీ పట్టుకుని బండి ఎక్కాను. మీరేదో లోకంలో ఉండి నా చేతిలో ఉన్న మందు బాటిల్ని గమనించలేదు. మీరేమో మధుగారి బాధ్యతలు, నేనేమో మందు బాధ్యతని. ఇప్పుడు మీ సోదరుని భరించాలి కదా, మీరు వాగుతూ ఉండండి, నేను వింటూ తాగుతూ ఉంటాను. తనేమన్నా పెద్ద ఇదనుకుంటుందా అదనుకుంటుందా? ఏదనుకుంటుంది? ఏదో అనుకుంటుందిరా. అందుకనే నన్ను చచ్చు సన్నాసి కింద ట్రీట్ చేస్తుంది. మధ్యాహ్నం కాంప్రమైజ్ అయినట్టు నాకు భ్రమ కలిగించి సాయంకాలానికి నన్ను చచ్చు సన్నాసం చేస్తుందా? సారీ బస్సు, సాయంకాలానికి చచ్చు సన్నాసి అంటే నాకు నవ్వొచ్చింది. అయినా నిజమే కదా బాసు, మధ్యాహ్నం మొగుడుగా ఉన్నారు, సాయంకాలానికి సన్నాసి అయిపోయారు. రేయ్, నీకు కూడా లోపు అయిపోయాను కదరా నేను. అదేంటండి నీకు కూడా? అంటే ఏంటి? నేను కూడా పెద్ద సన్నాసి అనే కదా మీ ఉద్దేశం? అంతేరా, నువ్వు సన్నాసివి కాక పెద్ద ఇదా నువ్వు. అంతేలేండి, కష్టాల్లో కంపెనీ ఇస్తుంటే కూడా కనికరం లేకుండా కసాయుడిలాగా మాట్లాడుతున్నారు కనికట్టు కామరాజు. రేయ్, ఏంట్రా నీ గోల? ఏంటి? మీరే కాకిలాగా కక్క అని అరుస్తున్నారుగా ఇందాక నుంచి. నేను మాటలో 2 కాలేస్తే తప్పేముంది? నేను అరవడం కాదురా, నాకొచ్చే కోపానికి మధుని ముప్పు తిప్పలు పెట్టాలనుంది. ఊరుకోండి బాసు, ఆల్రెడీ మేడం మిమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుంటుంటే మీరు ముప్పు తిప్పలు పెడతారంట. రేయ్, తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తల దించుకొని ఉన్నాను, లేకపోతే తల తీసుకెళ్తాను అంటారా? ఆ పంచులు మీకు పనికిరావండోయ్. రే అడ్డగాడిదా, నేను చెప్పాలనుకున్నది ఒకటి, నువ్వు మధ్యలోకి దూరి డిస్టర్బ్ చేస్తున్నావు. సరే సరే, మీరు చెప్పదలుచుకున్నది ఏంటో ఏడవండి. పోయిందిరా, మొత్తం పోయింది, ఫ్లోనే పోయింది. మీకు దీంట్లో ఫ్లో కూడా ఒకటే? ఆ ఫ్లోనే తెలిస్తే ప్రాబ్లం వచ్చినప్పుడు ఫ్లోలో ఏదో ఒక అబద్ధమో నిజమో చెప్పి కాళ్ళ వేళ పడి ఏడ్చి కన్నీరు కార్చి భార్య పుట్టింటి వెళ్లకుండా ఆపనేవాళ్ళు కదా. మీకు ఆ ఫ్లో ఎక్కడేడ్చింది? రేయ్, నన్ను తక్కువ అంచనా వేయకు. అడ్జస్ట్ అయిపోతున్నాను కదా అని అడ్డగాడిదని కాదు నేను. అనుకున్నానంటే అరగంటలో అత్తారింటికి వచ్చేలా చేస్తాను. ఈ పనికిమాల పంచులకేం తక్కువ లేదు. మీలాంటి మొగుళ్ళు డైలాగులు కొట్టడానికి పంచులున్నాయి కదా అని కొడతారు, వాళ్ళేమో సంచులున్నాయి కదా అని సర్దుకొని పుట్టింటికి వెళ్ళిపోతారు. రేయ్, ఏ సంచైతే పట్టుకెళ్ళిందో మళ్ళీ అదే సంచితో తిరిగొచ్చేలా చేస్తాను. పంచులు కొట్టి కొట్టి అలసిపోయారు గాని మీరు మందిలాగూ కొట్టరు. కనీసం ఈ సోడా అయినా కొట్టండి. బస్సు, మీరు ఈ సోడా ఒకటే. నేను సోడా ఒకటేంట్రా? అవును మరి, ఓపెన్ చేసేటప్పుడేమో బుసబుసా అని పొంగుద్ది, తర్వాత సైలెంట్గా ఉంటుంది. మీరు కూడా అంతే. ఇక్కడ వాగాల్సిందే, మేడం దగ్గర సైలెంట్గా ఉంటారు. అంతకంటే చేయగలిగింది ఏం లేదు. మేడం ఫైరు, మీరు వాటరు. అక్క, బాధపడకు, ధైర్యంగా ఉండు. నీకు మేమున్నామని కంటి తుడుపు మాటలు చెప్పి నిన్ను మరింత బాధ పెట్టదలుచుకోలేదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు గతంలో ఏ తప్పు చేయలేదు, ఇప్పుడు ఏ తప్పు చేయట్లేదు. ఎందుకంటే నువ్వు అతన్ని ప్రేమించి అమ్మ నాన్నకి చెప్పే ధైర్యం లేక పెళ్లి చేసుకోవడం అనేది నువ్వు తప్పనుకుంటూ ఉండొచ్చు. కానీ నువ్వు నమ్మావు కాబట్టి, నిజంగా నిజాయితీగా అతన్ని ప్రేమించావు కాబట్టి, మాటిచ్చి మనసిచ్చిన మనిషి కోసం నిలబడాలని అతన్నే పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయావు. అందుకనే నువ్వు ఇలా మోసపోయి ఇంట్లో బాధపడుతూ ఉన్నా
ఇంట్లో ఏ ఒక్కళ్ళు గాని చూసావా ఎలాంటి వాణ్ణి చేసుకున్నావో, నువ్వే చేతులారా చేసుకున్నావని అలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడలేదు. అందరూ నిన్ను అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా నాన్న నిన్ను చాలా అర్థం చేసుకున్నారు. నీకన్ని విధాల అండగా నిలబడాలని, నువ్వు ఏ రకంగానూ బలహీన పడకూడదు, బాధపడకూడదని ఆలోచించి ఈ విడాకుల గురించి నాన్న ప్రతిపాదించారు. నువ్వు దాన్ని అర్థం చేసుకొని సంతకం చేశావు. కానీ నేనొక విషయం గమనించాను. ఎంత కాదనుకున్నా ప్రేమించిన మనిషిని వదులుకోవడానికి కష్టంగానే ఉంటుంది. కానీ అతని దగ్గర లేని ప్రేమ కోసం అదే తలుచుకొని ఆ దుర్మార్గుడితో బతకాలనుకుంటే జీవితం చాలా దారుణంగా ఉంటుంది. నువ్వు ఏ తప్పు చేయట్లేదక్కా. గతంలో చేసిన పొరపాటుని ఇప్పుడు సరిదిద్దుకుంటున్నావు. విడాకులిస్తున్నందుకు నువ్వు గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ పాపం నువ్వు చేయలేదు. స్వార్థంతో అవతల వాళ్ల జీవితాలతో ఆడుకునే మనుషులు కూడా ఏమీ ఎరగనట్టు సైలెంట్గా దర్జాగా బతికేస్తున్నారు. నువ్వు అలా కాదు. అవతల వ్యక్తిని బాధపడుతున్నాం, పాపం చేస్తున్నామనేంత అతి మంచిదానివి. చాలక్క, ఇతరుల కోసం నువ్వు మంచిగా ఉన్నది చాలు. నీకోసం నువ్వు మంచిగా ఉండు. నీకు అండగా మేమందరం ఉన్నాం. అసలు ఆ మాటకొస్తే ఎవరండా నీకక్కర్లేదు. నీకు నువ్వే అండగా నిలబడగలవు. నీ సమస్యతో నువ్వే పోరాడగలవు. మనసులో ఉన్న బాధని, బుర్రలోని ఆలోచనలన్నీ పక్కన పెట్టి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండు చాలు. నీ సంతోషం కంటే, నీ మనశ్శాంతి కంటే ఏది పెద్దది కాదక్కా. అలాంటి మనిషి గురించి ఇంకా ఆలోచిస్తూ బాధపడకు. అక్క, నువ్వు తట్టుకోలేని బాధ నీ మనసులో ఉంటే అది లోపలే దాచుకోకు. అది నిన్ను మరింత బాధపడుతుంది. ఏడవాలనిపిస్తే ఏడ్చే. అది కన్నీళ్లతో పాటు కుట్టుకెళ్ళిపోతుంది. రారా ముందు నీకు దిష్టి తీయాలిరా. దిష్టేంటమ్మమ్మా? అబ్బా ఇలా నిలబడరా చెప్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, మొత్తం అందరి దిష్టి పోవాలి. తూతూ అనరా. ఏంటమ్మమ్మా? అబ్బా తూతూ అను. ఏంటమ్మా ఇది? ఏమైంది అమ్మమ్మకి? మరి అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి. అసలే పెళ్లి కల ఉట్టి పడుతుందిరా. పెళ్లి కల? అమ్మా ఏంటి చెప్పా పెట్టకుండా నాకు పెళ్లి ఫిక్స్ చేశారా? చెప్పా పెట్టకుండా ఫిక్స్ చేయడం ఏంట్రా? నీకు తెలిసే కదా అంతా జరుగుతుంటుంది. నాకు తెలిసి జరగడం ఏంటమ్మా? ఏ ఒకవేళ మీ అమ్మ నీకు చెప్పా పెట్టకుండా పెళ్లి ఫిక్స్ చేస్తే చేసుకోవా ఏంటి? అమ్మ చెప్పిన అమ్మాయిని నేను కాదనను. అయినా ముందొక మాట నాకు చెప్పకుండా ఏం చేశారా ఏంటా అని. అయినా ఇప్పుడు నాకు పెళ్లి చేసుకునే ఆలోచన టైమో కాదిది. విన్నావా ఏం పలుకుతున్నాడో నీ కొడుకు? దొంగైపోయాడు వీడు కూడా. దొంగ? నేనేం కొట్టేలేదే. ఒరేయ్ దొంగ వెదవా, నువ్వెందుకురా భుజాలు తడుకుంటావు? ఇక్కడ వేరే సంగతి మాట్లాడుకుంటున్నాం. ఏంటో? సుధీర్ పెళ్లి సంగతి. ఏంటి? వీడికి కూడా పెళ్ళైపోతుందా? అదేంటి మావయ్య అంత మాట అనేసావు?
వీడికి కూడా అంటే ఏంటి? నాకెవరూ పిల్లనివ్వరా? పెళ్లి చేసుకునే అర్హత లేదా? అరే నీకు ఆ అర్హత ఉంది, పిల్లనిచ్చేవాళ్ళు ఉంటారా, కానీ నేను నీ మామయ్యని, నాకే ఇంకా దిక్కులేదు. వీళ్ళు నా పెళ్లి చేయకుండా నీ పెళ్లి ఎలా ఫిక్స్ చేస్తున్నారా అనేదే నా బాధ. అక్క, ఇది కరెక్ట్ కాదు. మేనమావన్ నేనుండగా నా పెళ్లి చేయకుండా నా మేనల్లుడికి పెళ్లి చేస్తే నా బ్రతికేం కాను చెప్పు. నోరు మీరా, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు. ఆ కళ్యాణ గడియలు వస్తే నీకు జరుగుతుందిలే. ఏంటి, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారా? నా బతుకు రోజు కక్కడం తప్ప కళ్యాణం అనేదే లేదు. అంతే అంతే, పేకల దాకా తాగితే కక్కే వస్తుంది. ఇదిగో, నువ్వు బోడిగుండికి మోకాలికి ముడైకు. నేను 3 ముళ్ళు వేసే సంగతి చెప్పు. ఒరే, నీ పెళ్లికి ఇప్పుడు ఏం తొందర వచ్చిందిరా? కాస్తుండు. తొందరేం వచ్చిందా? ఇంకొన్నాళ్ళు ఆగితే షష్టి పూర్తే వస్తుంది. ఒరే అల్లుడు, నువ్వు చెప్పే మామకి పెళ్లి చేస్తే తప్ప నేను పెళ్లి చేసుకోనని చెప్పేసాయి. అప్పుడు గాని వీళ్ళు నాకు పెళ్లి చేయర్రా. వద్దులే మావయ్య, అనవసరంగా ఒక ఆడపిల్ల బతుకుని ఎందుకు నాశనం చేయడం? ఏంట్రా, నువ్వు కూడా అలాగే ఫిక్స్ అయిపోయావా? ప్రపంచంలో చాలా మందికి నీ మీద అదే అభిప్రాయం రా. దిస్ ఇస్ టూ మచ్. నోరు మూసుకుని ఉండే. అమ్మా, ఏంటి వేళాకోళం? మావయ్య నేర్పించడానికి నన్ను అడ్డు పెట్టుకుంటున్నట్టే ఉంది అమ్మమ్మ. వేళాకోళం ఏం లేదురా, నీ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నాం. ఏంటమ్మా? ఎరా, ఇప్పటికీ నటిస్తున్నావా నువ్వు? నేను నటించడం ఏంటమ్మమ్మా? ఆ ఆ గీత వాళ్ళ అమ్మా నాన్న వచ్చి సంబంధం మాట్లాడి వెళ్ళిపోయారు. మీ అమ్మ కూడా సరే అంది. ఏంటి, గీత వాళ్ళ అమ్మ నాన్న వచ్చి సంబంధం మాట్లాడెళ్ళారా? మీరు సరే అన్నారా? అదేంట్రా అలా అంటావు? నువ్వు గీత కూడబలుకునే కదా సంబంధం మాట్లాడడానికి వాళ్ళ అమ్మా నాన్నని ఇక్కడికి పంపించుంటారు. అయ్యో, గీత మీద నాకు అలాంటి అభిప్రాయం లేదు, ఆలోచన లేదు. మరి ఇదేంటి? రే, పెళ్ళిడొచ్చేసిన తర్వాత ఇలాంటి విషయాలు అమ్మ దగ్గర చెప్పడానికి సిగ్గుపడుతున్నట్టున్నావు. గీత మంచమ్మాయిరా, మన ఇంటికి తగ్గ కోడలు. నువ్వు దేని గురించి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఆహా, అసలు గీతకి నా మీద అలాంటి ఉద్దేశం ఉన్నట్టే నాకు తెలీదు. వాళ్ళ అమ్మ నాన్న జనరల్గా వచ్చి సంబంధం అడిగారేమో. కన్న కూతురు చెప్పకుండా, లేకపోతే వీళ్ళ అమ్మాయికి తెలియకుండా వచ్చి సంబంధం మాట్లాడరు కదా సుధీర్. ఏమోనమ్మా, అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. కన్ఫ్యూజన్ ఏంట్రా? కోరి కోట్లు వెతుక్కుంటూ వస్తుంటే కన్ఫ్యూజన్ అంటావు? నీకు కోట్ల గురించే తప్ప ఈ కోటిగాడి గురించి అసలు పట్టించుకోవా? నువ్వు నోరు మీరా వెదవ, మధ్యలో దూరతావు అన్నిటికీ. నువ్వు గీత ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడుతున్నారు కదా నాన్న. అయ్యో, అదేం లేదమ్మా, మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్. కొంపతీ సాపిల్ల ఇష్టం లేదు అంటావా ఏంట్రా? నాకు ఇష్టం కానీ ఇష్టం లేకపోవడం అంటూ కానీ అలాంటివేమీ లేవు. కానీ ఇది నాకు చాలా షాకింగ్గా ఉంది. గీత అంటే నీకు సదభిప్రాయమే ఉంది కదా, తనంటే నీకు ఇష్టమే కదా. నా విషయంలో నిర్ణయం నీదే అమ్మా. అన్నయ్య విషయంలో నువ్వెలా నిర్ణయం తీసుకుంటావో నా విషయంలో కూడా అలాగే నిర్ణయం తీసుకో. దీనికి నా సొంత ఆలోచనేమీ ప్రత్యేకంగా లేదు. కానీ ఒక్క రిక్వెస్ట్, ఇంకొక 6 నెలల వరకు ముహూర్తాలు పెట్టకండి. అదేంట్రా, సంబంధం రాగానే సరే అనుకుని శుభకార్యం చకచకా చేసేస్తే బావుంటుంది. వాయిదాలెందుకు? అది కాదమ్మమ్మా, నేను కొంచెం సెటిల్ అవ్వాలి. నువ్వు సెటిల్ అవ్వడం ఏంటి నాన్న? పుట్టడమే గోల్డెన్ స్పూన్తో పుట్టావు. అలా కాదమ్మా, ఇప్పుడిప్పుడే పని గురించి, మన బిజినెస్ గురించి కాస్త దృష్టి పెట్టి తెలుసుకుంటున్నాను. అందులో నేను కొంచెం బెటర్ పర్సన్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని. సర్లే, ముహూర్తాల సంగతి తర్వాత మాట్లాడదాం. నువ్వు హ్యాపీగా ఉండు. సరే, నందు ఏడి ఇంకా రాలేదు? పెళ్ళాన్ని తీసుకుని అత్తారింటికి వెళ్ళాడేమో. లేదమ్మమ్మా, ఆ అన్నయ్య ఆఫీస్ నుంచి రూతర్తో కలిసి బయటికెళ్ళాడు. ఇందు వదిన వాళ్ళు సపరేట్గా వెళ్లారు. అన్నయ్య వేరే ఎక్కడికో వెళ్ళినట్టున్నాడు. అలాగా, సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవు నాన్న. సరేమ్మా. ఆ? అరే అమ్మా, నా పెళ్ళి. వెళ్ళరా, ఊళ్ళో ఎవరికి పెళ్లి జరిగినా నువ్వు వచ్చేసి నాకు పెళ్లి అని తిరుగుతూ ఉంటావు. చేస్తాంలే, వెళ్ళు. నాకు పెళ్ళి అవ్వకపోతే నీకు తద్దినం అవుతుంది, ఆ? చూసుకో. దేవకి, వీడిని చూసావటే తల్లిని పట్టుకుని ఎంత మాట అంటున్నాడో. ఊరుకోమ్మా, శుభమా అని పెళ్లి మాటలు మాట్లాడుతుంటే ఏవేవో మాట్లాడుతున్నావు. నాన్సెన్స్.
ఇంకేముంటుందమ్మా? అంతా సరైపోయింది నాన్న. మీరు దాని గురించి ఎక్కువ బాధపడకండి. లేదమ్మా, నేనేం బాధపడటం లేదు. నేను బాధపడుతూ కూర్చుంటే మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు, మిమ్మల్ని చూసుకునే వాళ్ళు ఎవరు? మీకు నేను ధైర్యం చెప్పాల్సిన వాడిని కదా. బాధపడుతూ కూర్చోవడం వల్ల ప్రయోజనం ఏముంది? జరిగిపోయిన దాన్ని అయితే నేను మార్చలేను, కానీ మీ అక్క భవిష్యత్తును మాత్రం మనం సరిగ్గా మలుచుకోగలం కదా. తను సంతోషంగా ఉండేలా చూసుకోగలం కదా. దాని గురించి ఆలోచిస్తున్నాను. నేనేం బాధపడటం లేదు. మీరు చాలా మారిపోయారు నాన్న. అవునమ్మా, మారాలి కదా. నాలో మార్పుని, ధైర్యాన్ని, జీవితాన్ని చూసే దృక్పథాన్ని చాలా వరకు మార్చింది నువ్వే. సాధారణంగా పిల్లలు తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు, కానీ నేను మాత్రం నిన్ను చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను. అదేం లేదు నాన్న. తండ్రిగా మీరు మమ్మల్ని ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటున్నారు. లేదమ్మా, ఇందు విషయంలో నేను ఎంత మూర్ఖంగానూ రాక్షసంగానూ ఉండేవాణ్ణి, ఎంతో బాధ పెట్టేవాణ్ణి. ఆ తప్పులన్నీ ఎవరి మూలాన్ని తెలిసే నాకు? నీ మూలానే కదా. ఇవాళ నా కూతురికి అతిపెద్ద సమస్య వచ్చినా నేను కూలిపోకుండా నిలబడ్డానంటే పరోక్షంగా దానికి కారణం నువ్వే. నేను స్ట్రాంగ్గా ఉండాలి. నా బిడ్డలకు ఎలాంటి కష్టం కలగకుండా వాళ్ళ జీవితం గురించి వాళ్ళకి ధైర్యం, సంతోషం కలిగేంత వరకు నేను వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళాలి. ఆ తర్వాత ఎవరి బ్రతుకులు వాళ్ళు సంతోషంగా బ్రతికేస్తారు. నిజమే నాన్న. అన్నట్టు నందుకి ఈ విడాకుల విషయం చెప్పావమ్మా? లేదు నాన్న. అరే, నువ్వైనా చెప్పాల్సింది కదమ్మా. నందు గొప్ప ఇంటి బిడ్డ మాత్రమే కాదు, గొప్ప గుణం ఉన్నవాడు. ఆ ప్రణయలా కాదు, చాలా మంచోడు. నా కొడుకు లేని లోటు మీ ఆయన వల్లే తీరిందమ్మా. మనుషులు రకరకాల స్వార్థాలతో ఉంటారు, అవతల వాళ్ళ జీవితాలని పణంగా పెట్టేస్తారు. కానీ నందు అలా కాదు, ఎటువంటి స్వార్థం లేని మనిషి. సాధారణంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అల్లుడితో ఒక మాట చెప్పి చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలి. అది సాధ్యపడలేదు. నిర్ణయాలు తీసేసుకున్నాం. కనీసం ఇప్పుడైనా అల్లుడి గారికి చెప్పాలమ్మా. ఆయన ఎంత స్వార్థపరుడో, అవతల వాళ్ళ జీవితం మీద ఆయనకి ఏ మాత్రం దయాజాలి ఉన్నాయో, ఆయన ఏ మాత్రం బాధ్యతగా ఉంటారో నాకు మాత్రమే తెలుసు నాన్న. మీరు అనుకుంటున్నట్టు అంత గొప్ప సుగుణాలేం లేవు. ఆయన ఇంచుమించు ప్రణయ్ లాంటోడే. కాకపోతే ప్రణయ్ కాస్త పెద్ద నేరస్తుడు. ఈయన గారేమో గొప్ప స్వార్థపరుడు. అక్క జీవితాన్ని పనంగా పెట్టి పెళ్లి దాకా తీసుకెళ్లాడు. అలాంటి స్వార్థపరుడి నీడని కూడా త్వరించలేక ఇక్కడికొచ్చా. అయినా కూడా చేసిన తప్పుల్ని సమర్థించుకోవడానికి ఇంకా తాపత్రయపడుతూనే ఉన్నారు. దుర్మార్గుడు. తారా, ఏంటి ఆలస్యం? ఎక్కడికి వెళ్ళావు? ఏం లేదు నాన్న, ఊరికే రూతర్ నేను అలా కాసేపు కాలక్షేపం చేసి వస్తున్నాం. ఓహో, నాన్న, ఇదిగో నాన్న, మంచినీళ్ళు తీసుకో. పర్లేదురా. ఇంతకు ముందైతే ఆఫీస్ గడప, ఇంటి గడప తప్ప మధ్యలో నీ కారు ఎక్కడా ఆగదు. అలాంటిది ఇప్పుడు కాలక్షేపం కోసం బయటికి వెళ్తున్నావు. బోరింగ్గా ఉంటేను. ఉంటుంది మరి. భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది కదా. నాన్న, దానికి దీనికి ఏం సంబంధం? సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఒక్క నిమిషం ఆగరా, నీతో మాట్లాడాలి. ఏంటది? సుధీర్కి పెళ్లి సంబంధం వచ్చింది. ఓ గ్రేట్, మంచిదే. వాడికి పెళ్లి చేస్తే సెటిల్ అయిపోతాడు. సంబంధం వచ్చింది, ఎక్కడి నుంచి ఏంటని అడగవా? అన్నీ మీరు చూసే కదా నాన్న చేస్తారు.
మంచి ఫ్యామిలీ కాకపోతే మీరు మాత్రం ఎందుకు పెళ్లి చేయడానికి సిద్ధపడతారు చెప్పండి? అవును నాన్న, మూర్తిగారు అమ్మాయి ఉంది కదా, గీతకిచ్చి పెళ్లి చేయమని వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడిగారు. ఏంటమ్మా నువ్వు అనేది? మూర్తి గారు అమ్మాయా? గీత సుధీర్కి ఫ్రెండే అన్నాడు. ఫ్రెండే అన్నాడు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఇష్టం పెరిగినట్టుంది. పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చాడు. నాకైతే ఇంట్రెస్ట్ లేదురా. నీ అభిప్రాయం ఏంటి? నా మీద తనేమైనా కోపంగా ఉందా? నీ మీద ఎందుకు కోపంగా ఉంటుందమ్మా? మరెందుకు తను సరిగ్గా మాట్లాడడం లేదు? ఒకసారి తనకు ఫోన్ చేయి. ఇప్పుడు ఎందుకులే అమ్మా. కాల్ చేయి, చెప్తా. మధు, లేనిపోని ఆలోచనలు పెట్టుకోకు. స్వార్థంతో మనుషులు అవతల వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఉంటే మనశ్శాంతిగా ఎలా ఉండగలరు? మళ్ళీ మోసపోవడానికి ఎవరూ ఇక్కడ సిద్ధంగా లేరు.